ఈ ఉగాది నుండైనా కోటీశ్వర్లవ్వాలనే కలను నెరవేర్చుకోండి. వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ అండ్ మనీ స్కిల్స్ కోచ్ అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా. గురుగారు, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకి విశ్వంతో మనం మొత్తం కూడా కనెక్ట్ అయి ఉండాలి అని అంటుంటాం. అవును. అయితే ఇందులో మనసుకి ఇంకా విశ్వానికి ఎలాంటి సంబంధం ఉందని అంటారు? యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అడిగారు. వాస్తవంగా మనసుతో క్వశ్చన్లు మనం అడగటం అనేది, అంటే చాలామంది మనసు పెట్టి అడిగారా, మనసు పెట్టకుండా అడిగారా అనేది దీంట్లో ఇంపార్టెంట్ అమ్మా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే మీ మనసుతో మీ కోరికల్ని విశ్వానికి చెప్తేనే మీకు కనెక్ట్ అవుతాయని చెప్పుకుంటాం. కానీ మరి మీ మనసు మీ ఆధీనంలో ఉండాలి కదా. ఎప్పుడైతే మన మనస్సు అనేది మన మాట వినదమ్మా, ఎవరి మనసు అయినా ఎవరి మాట వినదు. చివరికి మన పిల్లలు వింటారు, లేదు మీ భర్త మీ మాట వినొచ్చు, లేదు ఒక భార్య మాట భర్త వినొచ్చు, భర్త మాట భార్య వినొచ్చు. కానీ ఎవరి మనస్సు వారి మాట 199 మందికి వినదమ్మా. అది విన్ననాడు వాడు ఏదైనా సాధించుకోగలుగుతాడు. ప్రతి మనిషి ఏదైనా సాధించాలంటే యూనివర్స్ మనకు అనుగ్రహం ఇవ్వాలన్నా, భగవంతుడు మనకు అనుగ్రహం ఇవ్వాలన్నా మనకి ఎవరి మనస్సు వారికి ఆధీనంలో ఉండాలి. అది ఉండాలంటే ఏం చేయాలి? సహజంగా ఉండదని చెప్పుకుంటున్నాం. మరి ఉన్నవారికి కోరికలు తీరినవారు అంటే వారి మనసుని వారు ఆధీనంలో పెట్టుకోబట్టే, వారు ఆలోచన విధానం కరెక్ట్గా ఉండబట్టే ఉన్నతంగా ఎదిగారు. ప్రతి ఒక్కళ్ళకి ఆలోచనలు ఉంటానే ఉంటాయి, కానీ ఒక్కొక్కళ్ళ ఆలోచనలు ఒక్కో విధంగా ఉంటాయి. ఇలా వెళ్తే ఏంటి, అలా వెళ్తే ఏంటి అంటే ఒక చిన్న పని చేయడానికి 100 డౌట్లు వస్తాయమ్మా. ఎందుకు 100 డౌట్లు అంటే వీరి ఆలోచన విధానం కరెక్ట్గా లేదు, 2 వారి మీద వారికి నమ్మకం లేదు. మరి అసలు ఆలోచన కరెక్ట్గా ఎప్పుడు వస్తుంది? మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు, నేను కరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటాను అనే కాన్ఫిడెంట్ ఎవరి మీద వారికి కలిగినప్పుడు మీకు ఆలోచనలు కరెక్ట్ అవుతాయి. మరి మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలి అంటే, మీ ఆలోచనలు మీ మాట వినాలి అంటే మనం దానికి మెడిటేషన్ చేయండి అని చెప్పుకుంటున్నాం, ప్రతి వీడియోలో చెప్తున్నాం. కాబట్టి మనసుకి మన ఆధీనంలో తీసుకురావాలి అంటే, మనసుకి ఎనర్జీ కావాలి అంటే, నీరసించినప్పుడు దానికి ఒకే ఒకటమ్మా, అదే మెడిటేషన్. మన శరీరం నీరసిస్తే మనం ఆహారం తీసుకుంటాం ఎనర్జీ కోసం. మనసుకి ఎనర్జీ కావాలి అంటే మెడిటేషన్. ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనసు పెట్టి యూనివర్స్తో కనెక్ట్ అయితేనే మీరు చేసిన విజువలైజేషన్ కానీ అఫర్మేషన్స్ కానీ ఈజీగా మనకి వచ్చి తీరుతాయి. అయితే ఈ మనసును మనం అధీనం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న కోపము, ద్వేషము, అలాగే క్రూరత్వము ఇవన్నీ తగ్గించుకోవాలమ్మా. మనం ఏం చేస్తాం, ఇంట్లో మన పిల్లలు చిన్న తప్పు చేస్తే పెద్ద పెద్దగా అరిసేస్తాం. ఎందుకు అరుస్తున్నావు? నీకేం అవసరం? ఇదే మనసు, ఇదే మనిషి మన ఇంట్లో పిల్లోడో, భార్య మీదో, భర్త మీదో మనం ఇంట్లో అంత స్పీడ్గా అరుస్తున్నామే, మరి బయటికి వెళ్ళేసరికి ఎందుకు అరవరేళ్ళు? అంటే బయట అరిస్తే ఆడు ఊరుకోడని, మన భార్య మన్నేమీ అనదు, లేక మన భర్త మన్నేమీ అనడు, మన పిల్లలు ఏమి అంటాడు అనే ఒక ఆలోచన నీలో ఉంది కాబట్టేగా అంత బిగ్గరగా అరుస్తున్నావు. మరి బయట ఎవరన్నా మీకన్నా ఉన్నతంగా ఉన్నోళ్ళ దగ్గర వాళ్ళు ఏదన్నా చిన్న తప్పు చేస్తే అంత ఇదిగా అరుస్తున్నావా? రిక్వెస్ట్ చేస్తావు. అది నేను కావచ్చమ్మా, మీరు కావచ్చు, అదే వేరియేషన్. మరి ఎందుకని ఇక్కడ నువ్వు ప్రవర్తించట్లా అంటే నీ ఆలోచనలో తేడా. ఒక మనిషి 360 డిగ్రీస్లో మారటం అంటే ఉన్నతంగా ఉన్నవాడి దగ్గరైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరైనా, లేక మన ఇంట్లో పని చేసే పని మనిషి దగ్గరైనా ఒకే విధంగా ప్రవర్తించాలి. మన ఆలోచన ఒకే విధంగా ఉండాలి. అప్పుడు మీకు యూనివర్స్కి వెళ్ళి మీరు ఏ కోరిక చెబితే ఆ కోరిక. అంటే ఇక్కడ మీరు ఎలా మారారు? మీ మనసుని మీరు అదుపులో తెచ్చుకున్నారు. ఎందుకని? పని మనిషే కదా అని బిగ్గరగా అరవట్లేదు, అలాగే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబరే కదా అని బిగ్గరగా అరవట్లేదు. ఆడు ఉన్నతంగా ఉన్నాడు, లేదా మనకన్నా హైయర్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పి అక్కడ కూడా అలాగే ఉన్నారు. అక్కడ ఎలా ఉన్నారో ఇక్కడ అలా ఉన్నారు. ఈ వ్యత్యాసం అనేది మనకు రోజు రెగ్యులర్గా మన జీవితంలో కనపడతా ఉంటుంది. కానీ ఆ మార్పు మీలో వచ్చిన రోజున
మీరు ఏది ఆలోచిస్తే అది విశ్వం తదాస్తు అంటది. మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తుందమ్మా. దీంట్లో ఉన్నది అదే. కాబట్టి మనం ఏం చేయాలంటే మన మనసును మన ఆధీనంలో తెచ్చుకోవాలి. కాబట్టి మీరు ప్రతిరోజు ఒక 1 అవర్ మెడిటేషన్ చేయాలి, కనీసం ½ అన్ అవర్ చేయాలి. తెల్లవారుజామున అమృత గడియల్లో, అంటే కనీసం 3:30 నుంచి 3:45 నిమిషాల నుంచి 4:30-5 గంటల లోపుగా మీరు చేయగలిగితే మీకు తొందరగా విశ్వానికి మీరు కనెక్ట్ అవుతారు. ఎప్పుడైతే యూనివర్స్ మిమ్మల్ని గనక ఒక్కసారి కనెక్ట్ చేసుకుంటే, మీరు ఎప్పుడైతే కనెక్ట్ అయ్యారో పంచభూతాలు కనెక్ట్ అవుతాయి, ఏంజల్ దేవతలు కనెక్ట్ అవుతారు, మీరు నమ్మిన దైవం కూడా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం పూజలు ఎలా చేసామరా? పూజ చేసేటప్పుడు మనం సహజంగా చేతిలో వాటర్ తీసుకుని మనం ఏం చేస్తాం? మీ అందరికీ తెలుసు కదా, పూజలు చేసేటప్పుడు ఓం మాధవాయ స్వాహ, ఓం మధుసూదనాయ స్వాహ, ఓం ఓమనాయ స్వాహ అని అంటాం. ఏంటి ఇక్కడ అనంటే ఈ పంచభూతాల్లో ఒకటైన వాటర్ని తీసుకుని వీళ్ళ యొక్క అనుగ్రహం నాకు కలగాలి అని. కానీ మనం ఏం చేసాం? మన పెద్దలో మన పురోహితులో చెప్పారని వాటర్ తీసుకుని 3 సార్లు ఆ నామాలు చదువుతాం. అంతేగాని అక్కడ మన ఫీలింగ్ ఉందా? అక్కడ లేదు. ఇక్కడ యాక్షన్ ఉందా? లేదు. కేవలం మనం ఏం చెప్పారో, బుక్లో ఏముందో, లేకపోతే పురోహితుల వారు ఏం చెప్పారో. అలాగే ముక్కు మూసుకుని ప్రాణాయామం చేస్తాం. ముక్కు మూసుకోండి అమ్మా అనగానే ముక్కు మూసుకుంటాం. అంతేగాని అక్కడ ముక్కు మూసుకుని ఏం చేసాం, ఎందుకు చేస్తున్నాం ఆ క్రియ అంటే పింగళానాడి నుంచి సూక్ష్మనాడిగా మారటానికి, శ్వాస సూక్ష్మనాడిగా రావటానికి. అది రావాలని ఎందుకు అది వస్తే ఏమవుద్ది? ఏకాగ్రత పెరుగుద్దమ్మా. సూక్ష్మనాడిలోకి మనం వచ్చినాడు పూజ చేసేటప్పుడు ఆ భగవంతుడి పైన మనసు పెట్టి చేయగలుగుతాం. మరి ఇవన్నీ మనం తెలుసుకుని పూజ చేస్తే భగవంతుడు వెంటనే కనెక్ట్ అవుతాడు. అక్కడ మీరు ఏం పెట్టాలి? మనసే పెట్టాలి. అక్కడ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వాడుతున్నామా అంటే వాడుతున్నాం. పంచభూతాలలో ఒకటైన గాలితో ప్రాణాయామం చేస్తున్నాం, పంచభూతాలతో ఒకటైన జలంతో మనం చేస్తున్నాం. పూర్వం ఋషులు మునులు ఎవరన్నా శపించాలంటే వాటర్ తీసుకుని మంత్రించాలా వేస్తే శపించేవాళ్ళని మన సినిమాల్లో చూసాం. రియల్గా అప్పుడు లేదు కాబట్టి. అంటే ఇది నిజమాబద్ధం అనేది పక్కన పెడితే వాస్తవంగా వాటర్కి అంతా పవర్ ఉంది. అందుకని మనం ఏ పూజ చేసినా, అలాగే ప్రతినిత్యం ఏ క్రియ చేసినా, వంట వండినా, చివరికి లేడీస్ అలాగే బట్టలు ఉతికిన ప్రతిదీ కూడా మమేకమై, అంటే ఇది ఎందుకు చెయ్యాలి, చేస్తే ఏంటి అనేది మనసులో ఎంతసేపు పాజిటివ్గా ఆలోచించాలి. అంటే చేసే పని పైన కృతజ్ఞత కలిగి చేయాలి. ఏంటి బట్టలన్నీ నువ్వు ఉతికి నేను ఆఫీస్కి వెళ్ళాలా, స్టూడియోకి వెళ్ళి అక్కడ బోల్డ్ షూట్స్ ఉన్నాయి అని నువ్వు ఫీల్ అవుతూ చేసావనుకోరా, నీకు బాధ తప్ప ఏమీ మిగలదు. ఎప్పుడైతే చేసే పని మీద ఆనందంగా నాకెంత 5 నిమిషాలు అయిపోద్ది పాజిటివ్గా ఆలోచన చేస్తే ఆ పని చేసింది కూడా మీకు తెలియదమ్మా. ప్రాక్టికల్గా మీరు చేస్తే అది మీకు అర్థమవుతుంది. ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ. ఉదాహరణకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఒకసారి షూట్ చేస్తూ ఉంటాం, ఛానల్స్లో చేస్తాం, మనకి యూట్యూబ్ షూట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. మామూలుగా ఒక అరగంట చేసి ఒక్కోసారి చాలా అలసిపోయిన ఫీలింగ్, ఏదో కష్టపడిపోయిన ఫీలింగ్ ఉంటా ఉంటుంది. ఎందుకని? మా మనసులో నెగిటివ్ థాట్స్ వచ్చేసింది, ఇక చేయలేము, అమ్మో ఇప్పటికే ఎక్కువైపోయినాయి. మరి ఇష్టంతో చేస్తే ఎంత కష్టమైనా కూడా చిన్నదైపోతారా. అంటే ఇక్కడ మనసు పెట్టి చేస్తే, మనసు ఎక్కడ చూసినా మన మనస్సుని లగ్నం చేయాలి చేసే పని మీద. యూనివర్స్ కనెక్ట్ అవ్వాలన్నా మనం నిత్యంలో మనం ప్రతిరోజు చేసే పనుల్లో కూడా, ఇంట్లో చేయండి, బయట ఆఫీస్లో చేయండి. మనం ఆఫీస్ వర్క్ చేస్తా, ఇవాళ నన్ను మా బాస్ ఇసుకిచ్చాడండి, లేట్ అయిపోయింది. మనం దాన్ని నమ్ముకుని బతుకుతున్నాం కాబట్టి చేసే ఉద్యోగాన్ని ఏ రోజు కూడా దాన్ని తక్కువగా చూడకూడదు. చాలా మంది అడుగుతారు వచ్చి, మీ అబ్బాయిని ఇదే జాబ్ చేపిస్తారండి. మా అబ్బాయినా చస్తే చేయించనండి, మా అబ్బాయిని ఎక్కడో గొప్పగా పెంచుతానండి అని చెప్తాం. ఏంటి అక్కడ దాని ఉద్దేశం? ఈ జాబ్ నీకు నచ్చలేదనేగా, అంటే ఈ జాబ్ మీద నువ్వు చులకన భావన నీకు ఉందనేగా. ఎప్పుడైతే ఆ భావన ఉందో ఏ రోజు నువ్వు హ్యాపీగా ఉండలేవుగా. ఈ జాబ్ లేనప్పుడు ఆ జాబ్ కావాలని ఎంతైతే ఆతృతగా నువ్వు చేసావో మనసు పెట్టి, నీకు జాబ్ వచ్చింది. తర్వాత నీలో ఆ జాబ్ పైన చులకన భావం వచ్చింది. ఆ తర్వాత నువ్వు మనసు పెట్టి ఆ జాబ్ చేయలేకపోతున్నావు. అందువల్ల ప్రతిరోజు అవమానాలు పాలవుతున్నావు. నువ్వు చేసే జాబ్ మీద సంతృప్తిగా లేకుండా ఉంటుంది. అంటే ఇక్కడ కూడా నువ్వు మనసు పెట్టట్లేదనేగా. పెట్టనప్పుడు ఏమవుతుందమ్మా, ఏ రోజు నీకు ఆనందం ఉండదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఆకర్షణ సిద్ధాంతం. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం. దేన్నైనా
మన మాటలతో చేతలతో ఆకర్షించవచ్చు. మాటలు రాని మోగవాడు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చేయొచ్చు అని ఒక వీడియోలో చెప్పాను నేను. ఎలా చేస్తాడు? వారి మనస్సుల్లో అఫర్మేషను, విజువలైజేషను, యాక్షన్ చేస్తాడు. మాటలే రావు అంతే, కానీ వాడికి తప్పకుండా జరుగుతుంది. అదే విధంగా మనం ప్రతినిత్యం కూడా లా ఆఫ్ అట్రాక్షన్ మనసుతో చేస్తే ఏది కోరుకుండేది జరుగుతుంది. ప్రతిరోజు కూడా హ్యాపీగా 24 అవర్స్ గడుస్తాయమ్మా. పడుకునేటప్పుడు కూడా అంతే. ఏంటి బెడ్ బాగోలేదు, నిద్ర పట్టట్లేదు, మరి ఇన్నాళ్ళు అదే బెడ్ మీద పడుకున్నాం, కానీ ఒక 2 రోజులు ఎక్కడో దీనికన్నా కొంచెం హ్యాపీగా వెళ్ళొచ్చినప్పుడు అది బాగుంది అని మీ మనసు కనిపించినప్పుడు దీని మీద చులకన భావం వస్తుంది. నేనేమంటానంటేనమ్మా, ఎప్పుడూ ఒకలాగా జీవితం ఉండదు కదా. కాబట్టి ప్రతి దాంట్లో మీరు ఆనందాన్ని ఇతుకుతూ మనసు పెట్టి ఎరుకుతో చేస్తే జీవితంలో ఏదైనా పొందవచ్చు అంటుంది లా ఆఫ్ అట్రాక్షన్. మరి ఇప్పుడు మనకి లా ఆఫ్ అట్రాక్షన్కి మనసుకి సంబంధం ఏంటో అర్థమైంది కదా తల్లి. ప్రతి పనిలో కూడా మనకు మనసే ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అదే చెప్తా ఉంది. మీరు మనసు పెట్టి మీ అంతర్చేతన మనసును నమ్మిస్తే మీ అంతర్చేతన మనసు వెళ్ళి యూనివర్స్కి కనెక్ట్ అవుతుంది. యూనివర్స్కి పైనుంచి పవర్స్ మనకు వస్తాయి. యూనివర్స్ కనుకరిస్తుంది, వెంటనే తదాస్తు అంటుంది. యూనివర్సే తదాస్తు అన్నప్పుడు పంచభూతాలు, అమ్మ పంచభూతాలు అంటే ప్రకృతిలో ఉన్నాయి, మీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి. పంచభూతాలతో మనందరం మమేకమై ప్రతిరోజు మన దినచర్య పంచభూతాలతోనే ఉంటుంది. ఈ పంచభూతాలు మనకి కరుణించాలి అంటే పంచభూతాలని గౌరవించాలి. వీటిపైన మనం కృతజ్ఞత ఎక్కువ చూపాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మన ఇంట్లో పనిచేసే వ్యక్తి చిన్న హెల్ప్ చేస్తే అతను పని మనిషి, అతను డబ్బులు ఇస్తామనే భావంతో కాకుండా ఒక్క మాట థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అమ్మా, బాగా చేసావురా అని గనక వాళ్ళకి చెబితే వాళ్ళు ఇంకా బాగా చేయాలనుకో. అంటే నన్ను గుర్తించారు మా ఓనర్ గారు. మీరు చెప్పింది కేవలం కృతజ్ఞతయే. ఆ కృతజ్ఞతకి డబల్ పని చేసి పెడతారమ్మా. ఇక్కడ వాళ్ళు చేసిన దాంట్లో తప్పులు ఎదగటమ్మా అని ఇలా చేయండి అని చెబితే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనసు పెట్టి లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే, మిమ్మల్ని మీరు మార్చుకుంటే, మీలో ఉన్న ఆత్మని గుర్తిస్తే, మీరు ఒక భగవంతుడని మీరు గుర్తిస్తే, భగవంతుడు ఎక్కడ గుళ్ళో లేడురా, మనలోనే ఉన్నాడు. అంటే ప్రతి వ్యక్తిలోనూ భగవంతుడు ఉన్నాడు. అందుకని ఆ భగవంతుడిని మీరు గుర్తించగలిగితే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చాలా ఈజీగా చేయగలుగుతారు. మేనిఫెస్టేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.